భారతదేశంలోని రాష్ట్రాల మొత్తం బకాయి బాధ్యతలు కీలక వివరాలు లక్షల కోట్ల రూపాయల్లో భారతదేశంలోని రాష్ట్రాల మొత్తం బకాయి అప్పులు ఔట్స్టాండింగ్ లయబిలిటీస్ గురించి ఈ వివరణలో చర్చిద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క తాజా స్టేట్ ఫైనాన్సెస్ అ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025 నుంచి 26 వరకు నివేదిక జనవరి 2026లో విడుదల. పిఆర్ఎస్ ఇండియా నివేదికలు మరియు ఇతర అధికారిక మూలాల ఆధారంగా 2024 నుంచి 25 వరకు చివరి లేదా 2025 నుంచి 26 వరకు బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్రాల అప్పు దాదాపు 94 నుండి 98 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉంది. ఇది మునుపటి సంవత్సరాల కంటే పెరిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతో పాటు నియంత్రణలోనే ఉంది. ముఖ్యంగా ఈ అప్పులలో విదేశీ మూలాల నుండి వచ్చేవి 0 నుంచి 2% మాత్రమే, బహుపక్ష సంస్థల ద్వారా కేంద్ర హామీతో, ప్రధానంగా మార్కెట్ బాండ్లు, ఎన్ఎస్ఎస్ఎఫ్, ప్రావిడెంట్ ఫండ్స్ మరియు కేంద్రం నుండి రుణాలు 5 నుంచి 15% సాధారణ రాష్ట్రాల్లో, 30 నుంచి 50% ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో. అత్యధిక మొత్తం అప్పు ఉన్న రాష్ట్రాలు సాధారణంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగినవి, ఎందుకంటే వాటి అభివృద్ధి ఖర్చులు మరియు రుణ సామర్థ్యం ఎక్కువ. 2024 నుంచి 25 వరకు లేదా 2025 అంచనాల ప్రకారం అత్యధిక మొత్తం అప్పు ఉన్న రాష్ట్రాలు: తమిళనాడు దాదాపు 8,33,000 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్ 7,77,000 కోట్లు, మహారాష్ట్ర 7,20,000 కోట్లు, పశ్చిమ బెంగాల్ 6,66,000 కోట్లు, కర్ణాటక 6,00,000 కోట్ల రూపాయలు సమీపంలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం ఈ జాబితాలో ఉన్నప్పటికీ దాని బలమైన ఐటీ మరియు పారిశ్రామిక ఆదాయాల వల్ల అప్పు శాతం జీఎస్డీపీకి 26% సమీపం నియంత్రణలో ఉంది. ఇది మంచి ఫిస్కల్ నిర్వహణను సూచిస్తుంది. మధ్యస్థ స్థాయి మొత్తం అప్పు ఉన్న రాష్ట్రాలలో రాజస్థాన్ దాదాపు 5,60,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4,99,000 కోట్లు, గుజరాత్ 4,70,000 కోట్లు, కేరళ 4,30,000 కోట్లు, మధ్యప్రదేశ్ 4,20,000 కోట్లు ఉన్నాయి. పంజాబ్ సుమారు 3,78,000 కోట్లు, తెలంగాణ 3 నుండి 4 లక్షల కోట్ల మధ్య, బీహార్ 3 నుండి 3.5 లక్షల కోట్ల మధ్య అంచనా. చిన్న లేదా ఈశాన్య రాష్ట్రాలు మరియు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు మొత్తం అప్పు మొత్తంలో తక్కువగా ఉన్నాయి, కానీ శాతంలో ఎక్కువ జీఎస్డీపీకి. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటివి ఒక్కొక్కటి 10,000 నుండి 50,000 కోట్లు మధ్య ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సుమారు 80,000 నుండి 1,00,000 కోట్లు, ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్ వంటివి 1 నుండి 2 లక్షల కోట్ల మధ్య అంచనా. యూనియన్ టెరిటరీలలో జమ్మూ కాశ్మీర్ శాతంలో ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం తక్కువ, ఢిల్లీ చాలా తక్కువ, కేవలం కొన్ని వేల కోట్లు. ఈ మొత్తాలు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, సామాజిక ఖర్చులు మరియు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగపడుతున్నాయి. అయితే అధిక మొత్తం అప్పు ఉన్న రాష్ట్రాలు వడ్డీ చెల్లింపులపై ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది భవిష్యత్ ఖర్చులను ప్రభావితం చేయవచ్చు. ఆర్బీఐ సూచనల ప్రకారం సుస్థిర అప్పు నిర్వహణ ముఖ్యం. ఈ వివరాలు అంచనాలు మరియు తాజా అందుబాటు డేటా ఆధారంగా ఇవ్వబడ్డాయి. కొన్ని 2024 నుంచి 25 వరకు ఆధారంగా 2025 నుంచి 26 వరకులో స్వల్ప పెరుగుదలతో. ఖచ్చితమైన మరియు పూర్తి జాబితా కోసం ఆర్బీఐ లేదా పిఆర్ఎస్ వెబ్సైట్లను సందర్శించగలరు. మీ రాష్ట్రం కర్ణాటక ఈ విషయంలో స్థిరంగా మరియు బలోపేతంగా ఉంది. ధన్యవాదాలు.